పాదయాత్ర చేసారు మొత్తం తెలంగాణ మొత్తం కూడా. మరి ఆమె పాదయాత్ర చేస్తే కూడా ఎంతోమంది తెలంగాణ నాయకులను తిడుతున్నారు అని చెప్పి దాడులు చేయడానికి పోతే కూడా వద్దొద్దు దాడులు చేయొద్దు, మన సంస్కృతి అది కాదు, చేస్తే చేసుకొని తిరగని అన్నారు. కానీ ఆనాడు మేమనుకుంటే మరి అంత సాఫీగా జరిగేటివా? ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ తెచ్చుకున్నాం. మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తిరగని చెప్పని వాళ్ళ వాదన వాళ్ళు చేయరని చెప్పి ఇదే హోమ్ మినిస్టర్గా మహమూద్ గారి నేతృత్వంలో ఎక్కడ దాడులు లేవు. హైదరాబాద్ అంటేనే మత కలహాలు, హైదరాబాద్ అంటేనే ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో, ఎప్పుడు 144 సెక్షన్ ఉంటుందో తెలియదు. ఓల్డ్ సిటీకి పోయి మళ్ళీ బయటకు వచ్చేంతవరకు నమ్మకం లేని పరిస్థితి ఉండేది. గొడవలని చాలా ఏరియా ఐడెంటిఫై చేసేది. ఎక్కడ ప్లాట్ కొనుక్కొని వదిలిపెడితే ఓటు కబ్జా చేస్తున్నాడో తెలియని పరిస్థితి ఉండేది. గూండాయిజం ఉండేది, రౌడీయిజం ఉండేది. కానీ 10 ఏళ్లలో ఒక్క మత కలహాలం లేదు, 100 మంది చనిపోయారు, ఒక్క గొడవలు లేవు, అరాచకం లేదు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎవరైనా తెలంగాణ ప్రాంతం కానోళ్ళు ఆ మూల నుంచి ఈ మూల వరకు తిరుగుతుంటే కూడా తిట్టుకుంటూ తిరుగుతుంటే కూడా తిడితే తిట్టని కాక మీరు ఏమనొద్దు, తిడితే తెలంగాణలో కొట్టిండ్రు తిట్టిండ్రు అని చెప్పి ఆంధ్ర తెలంగాణ పంచాయతీ చేస్తారని చెప్పి కామ్గా ఉండడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళపైన దాడులు చేస్తారంటే కూడా ఎక్కడ కూడా దాడులు అనేవి జరగలేదు. ఈరోజు కూడా కొంతమంది ఆంధ్ర నాయకులు తెలంగాణ సంఘాలలో చేరి తెలంగాణలో చుచ్చుపెట్టాలని ఎన్నో ప్రయత్నం చేస్తుంటే కూడా మనం అలాంటి పని చేయొద్దు, సమయం వస్తుంది, సరైన సమాధానం చెప్తాం, కానీ కొట్లాటలు పంచాయతీలు వద్దు, ప్రశాంతమైన తెలంగాణ ఉండాలని. ఇలా తెలంగాణ ఇంత ప్రశాంతంగా ఉంది కనుకనే ఎన్నో పెట్టుబడులు పెడతా ఉన్నారు. దేశానికి కరోనా తర్వాత పెట్టుబడులు ఎక్కడ పెట్టాలంటే డైరెక్ట్గా హైదరాబాద్లో పెట్టాలనే స్థాయి, అంతర్జాతీయ స్థాయికి కేటీఆర్ గారి నేతృత్వంలో తీయడం జరిగింది. కేసీఆర్ గారి నేతృత్వం తెలంగాణ మొత్తం కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇలా మీరు దాడులు చేసి హరీష్ రావు గారిని టార్గెట్ చేసి హరీష్ రావు గారిని దాడులు చేస్తే తిరగడు, కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తిడితే తిరగరు. వాళ్ళని ప్రచారం చేద్దాం, దాడులు చేద్దామంటే ప్రాణం పోయినా సరే కానీ భయపడే పరిస్థితి ఉండదు. హరీష్ రావు గారి మీద దాడి చేసినా భయపడి వెనుక చేసే పరిస్థితి ఉండదు. మీరు ఎంత దాడులు చేస్తారో అంత ఎక్కువ తిరుగుతాం, అంతే తప్ప ఇది మంచి పద్ధతి కాదు. ఇది దీన్ని ఇమ్మీడియట్గా వాళ్ళని దోషులను శిక్షించాలా, కఠినమైన యాక్షన్ తీసుకోవాలి, ప్రజలకు భరోసా ఇవ్వాలి. ఎప్పటికీ ప్రభుత్వం కంటిన్యూ ఉండదు, ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. కానీ ఒక విధానం ఒక ప్రభుత్వం చేస్తే మళ్ళీ వచ్చిన ప్రభుత్వం అరే వాళ్ళు దాడి చేసి మనం చేయాలన్నటువంటి సంస్కృతి వస్తుంది. ఇది తెలంగాణకు మంచిది కాదు. అది దేశంలో ఎక్కడ లేనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఇది గోస అన్యాయానికి గురైన ప్రాంతం. ఇది ఎంతోమంది ప్రాణాలు పోయినాయి ఇక్కడ అనేక ఉద్యమాల్లో. ఇలా మంచి ప్రశాంతంగా తెలంగాణ తెచ్చుకొని పరిపాలిస్తుంటే మీ అనుభవం అడగండి. ఒకవేళ ఇష్టం లేకపోతే మీరు కాము ఉండండి. దాడులు చేయడం, భయపెట్టేయడం, ఆఫీసుల పైన దాడులు చేయడం. హరీష్ రావు గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే హరీష్ రావు గారు కేటీఆర్ గారు కాము కూర్చుంటే అయితే అనుకుంటారు. అలాంటి 100 మంది హరీష్ రావు గారు ఉన్నారు మా పార్టీలో, 100 మంది కేటీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు ఇట్లా పిలిపిస్తే లక్షల మంది కదులుతారు. ఒక హరీష్ రావు గారిని భయపెట్టించి రాళ్ళేసి దాడి చేసి వీళ్ళు తిరగకుండా చేయాలని సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే తగదది, మంచి పద్ధతి గారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలా, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలా. ఇలాంటి దాడులు మీరు ఇదే విధంగా కొనసాగితే మరి మా పార్టీలో కూడా లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ, తెలంగాణ ఉద్యమంలో విరోధంగా కొట్లాడినటువంటి యువకులు ఉన్నటువంటి పార్టీ, మరి ఎంతోమంది యువకులను ప్రజా సంఘాల చుట్టూ వాళ్ళను ప్రజాప్రతినిధులు చేసినటువంటి పార్టీది. కానీ మరి మీరాగా వీళ్ళు కూడా చేస్తే రాష్ట్రం ఏమైపోవాలి అంటే మీరు కోరేది మేము దాడులు చేస్తూ మీరు కూడా చేయండి, మనం కొట్టుకోవాలి, ఇదే టైం పాస్ చేయాలా 4 ఏళ్ళు ఇంకా అనే పద్ధత, లేకపోతే ఇంకేం పద్ధతి? దీనికి వివరణ ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మేము మళ్ళీ హరీష్ రావు గారు వచ్చిన తర్వాత, మేము మా కార్యనిర్వాహక అధ్యక్షుడు వచ్చిన తర్వాత మేము కూర్చుంటాం, మాట్లాడతాం. మరి మీరు ఇదే విధంగా కొనసాగితే మా కార్యాచరణ ఏందో మేము కూడా లీగల్గా కొట్లాడతాం, ఫైట్ చేస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. ఏమిటనే వాళ్ళని అరెస్ట్ చేయాలా, దాడి చేసినట్టు వాళ్ళు శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఈరోజు చాలా బ్యాడ్ ఘటన జరిగింది.
మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారు, అందరికీ పేరు పేరుతో నమస్కారము. ఈరోజు హరీష్ రావు గారు, మా సబితా మేడం ఎక్స్ మినిస్టర్ గారు, మా జగదీష్ రెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ గారు టీం పోయినా ఖమ్మంకి పోయినా అక్కడ ఏం జరిగింది, వర్షం తర్వాత ఏం లాస్ అయింది, ఆయన మీద అటాక్ చేసిన అంటే చాలా బ్యాడ్, చాలా బ్యాడ్. మా పిఆర్ఎస్ పార్టీ 9.5 years రూల్ చేశారు, ఎప్పుడు కాంగ్రెస్ మీద అటాక్ చేయలేదు. ల్యాండ్ ఆర్డర్ అంటే ఇండియాలో నంబర్ 1 ల్యాండ్ ఆర్డర్ తెలంగాణ ల్యాండ్ ఆర్డర్ ఉంది. అపోజిషన్ రూల్ ఉంది, ఎప్పుడు ఎక్కడికి అన్యాయం జరిగితే అంటే అక్కడ పోయి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈరోజు పోయి మా 3 మినిస్టర్ పోయినా, మొత్తం టీం పోయినా, వర్షాకాలంలో చాలా లాస్ అయింది చాలా పబ్లిక్కి. ఈ గవర్నమెంట్ ద్వారా సహాయత ఇవ్వలేదు. ఈరోజు పోయి సూచన పోయి ఆయన మీద అటాక్ చేస్తే చాలా दुर्दैव ఉంది. बहुत बुरी बात है, ये बहुत अफसोस की बात है, इसलिए हम बहुत उसकी मजम्मत करते हैं. कांग्रेस पार्टी का जो रूल कर रहे हैं 9 महीने के अंदर राउडिज्म का रूल कर रहे हैं. कभी भी एक्स मिनिस्टर्स पर, पार्टी के इम्पोर्टेंट लीडर्स पर अटैक करना बहुत बुरी बात है. आज हम इसकी सख्त मजम्मत करते हैं. आज कांग्रेस की तरफ से राउडियों को इनकरेज किया जा रहा है. राउडी जहाँ जहाँ बीआरएस पार्टी जा रहे हैं उनके कैडर पर अटैक कर रहे हैं, उनके लीडर्स पर अटैक कर रहे हैं, उसकी हम सख्त मजम्मत करते हैं. जमहूरियत का एक निज़ाम है. जमहूरियत किसको कहते हैं? जमहूरियत के अंदर रूलिंग पार्टी एक होती है, अपोजिशन पार्टी एक होती है. रूलिंग पार्टी जहाँ पर भी सही काम नहीं करती, जहाँ पर भी आवाम को मदद नहीं करती, जहाँ पर भी आवाम के लिए सपोर्ट नहीं करती, वहाँ अपोजिशन जाकर तवज्जो दिलाती है. हमारा मकसद ये है कि तेलंगाना के अवाम को नाइंसाफ़ होना चाहिए. और बीआरएस पार्टी एक जहादी पार्टी है. बीआरएस पार्टी 14 साल तेलंगाना मूवमेंट चलाई है, ये डरने वाली पार्टी नहीं है. हमारा एक नारा था, लाठी गोली खाएंगे तेलंगाना लेकर आएंगे. वो लेके आने वाले महान लीडर केसीआर साहब है. और तेलंगाना बनने के बाद सारे इंडिया के अंदर अगर किसी स्टेट में तरक्की है, लैंड ऑर्डर बहुत अच्छे से अच्छा हुआ है, वो तेलंगाना स्टेट है. इसलिए आज जो तेलंगाना के लीडर्स के साथ जिस तरह बर्ताव किया जा रहा है, ये सब आवाम देख रही है. और कांग्रेस हुकूमत नहीं कर रही, बल्कि राउडिज्म कर रही है. मैं चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब को तवज्जो दिलाना चाहता हूँ, ये दादागिरी से काम नहीं चलेगा. और बीआरएस पार्टी कभी भी पीछे हटने वाली पार्टी नहीं है. हमेशा अपनी जान देकर तेलंगाना लाने का एक नारा हमारे पास आएगा. जब हमारे सीएम साहब मरण पर बैठे थे, जब उनके 11 दिन हो चुके थे, उनकी हालत बहुत ख़राब हो चुकी थी. उस वक्त प्रोफेसर जयशंकर साहब थे, बहुत से लोग थे. केसीआर साहब से जाके कहे, साहब आपकी जान रहेगी तो फिर से हम तेलंगाना मूवमेंट करेंगे. मगर हमारे महान नेता ने कहा, मेरी जान गई तो परवाह नहीं, मुझे तेलंगाना चाहिए. ये लाने वाले लीडर केसीआर साहब है और ये कैडर उनके साथ जुड़ा हुआ था. कभी भी हम अपनी जान देने से पीछे नहीं हटेंगे.